ఏం పని చేస్తారు మీరు? ఇదే వ్యవసాయం పనిగా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఉన్నది 5 ఎకరాలు. రైతు బంధు పడ్డా మీకు? పర్లేదు. మొన్న చెప్పిండుగా రేవంత్ రెడ్డి సభలో 2 ఎకరాలకి ఇస్తాను ఫస్ట్ విడతా అని. చెప్పినా కానీ పడతలేవు కదా, మరి ఎట్లా కావాలి? అసలే పడతలేవా? రేవంత్ రెడ్డి వచ్చాక నుంచి రైతు బందే కథమా? నీ సంతకం పెట్టి నీ బ్యాంకు పోయేటోనే బంద్ అవుతుంది. వాడు పడతలేవు, నేను పోతలేను. ఏం చేయాలి ఇక? ఇంకోసారి ఓటే వస్తారు ఇద్దరు. ఎందుకు ఓటే వస్తారు అంటున్నావు? ఎందుకంటావు? ఎందుకు రాదు అంటున్నా. ఇవి అనుకున్న పనులు మీరు చేయబోతున్నారు. ఎట్లా రావాలో చెప్పు. ఇక ఎట్లా వస్తారు మీరు? దానికి కారణం ఏందో మీరే చెప్పాలి. యూరియా ఇప్పుడు దొరుకుతుందా? ఇబ్బంది అవుతుంది. యూరియా ఇబ్బంది ఉన్నది. పిండి బస్తాలకు అపరితమైన రేట్లు పెంచుతారు. రైతు కోలుకునే రోజులు లేవు. పెద్ద ఫోన్ లేదు మా కొడుకు దగ్గర. కాబట్టి ఆడ ఎకరానికి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు? ఎకరాన్ని ఎన్ని బస్తాలు అనేది ఒక్కొక్క బస్తానా ఇచ్చేది. ఎకరానికి ఒకటే ఇస్తున్నారు. వాడు ఇబ్బంది పెడతానే వీడి. ఆ ఒక్క బతకనే ఇబ్బంది పెడతాడు. అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు కొల్లా ఉన్నది. అప్పుడు మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడేదా? పడ్డది. రైతు బంధు పడ్డది. పై తెచ్చుకునేది, పెట్టుబడులు వస్తుంది, ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఇబ్బంది పెడతాడు. ఎవరు? రేవంత్ రెడ్డా? రేవంత్ రెడ్డి. ఇప్పుడు మీకు 6 గ్యారెంటీలు వస్తుందా అని తాత మీ ఇంట్లో? 6 గ్యారెంటీ అంటే సన్న బియ్యం ఒకటి, కరెంటు ఒకటి, గ్యాస్ ఒకటి, 4000 పింఛన్ ఇస్తానని చెప్పిండు, ఫ్రీ బస్సు 2500 ఒకటి. ఇవన్నీ అవుతుందా మీకు? ఇవన్నీ సగం సగం కోతలు పెడతాడు. ఇక బస్సు టికెట్లు అయితేంది, ఇది అయితేంది, అవి అయితేంది. బస్సు ఒకటే ఒక్కొక్కరికే సౌకర్యం చేసిళ్ళు. మొగోరికి ఎడిపోయినా మళ్ళీ టికెటేనా. ఇక డ్రైవర్ల కానించి మొత్తం పడతానే వీడే. ఇంకేమున్నా? ఇప్పుడు మీరు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక 2.5 సంవత్సరాలు పరిపాలన చూస్తున్నారు. ఈ రెండిట్లో ఇద్దరు మంచిగా బాగా చేసిండ్రు పనులు? కేసీఆర్ ఏం బాగా చేసిండు మంచిగా. కేసీఆర్ రైతులకు ఏం చేసిండు మరి? ఈ రైతు బంధు పడ్డది, పిండి బస్తాలకి ఇబ్బంది లేదు, రేట్లు పెంచలేదు, అన్నిటికీ సలహా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ వచ్చేదా? 24 గంటల కరెంటు అప్పుడు ఇచ్చేది. ఇప్పుడు ఇంకా తగిలింపు చేస్తాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేదా? తగిలింపు లేదు అప్పుడు. ఇప్పుడు ఉన్నది తగిలింపు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సభలో కూడా చెప్తుండగా రైతులకు 3 గంటల కరెంట్ సరిపోతుంది అని చెప్తున్నాడు. సరిపోదు 3 గంటల కరెంటే సరిపోదు. పొద్దున్న ఎత్తలేవు, సరిపోతలేదు. 24 గంటలు వచ్చేప్పుడే. ఇప్పుడు ఏడు సరిపోతే సరిపోదు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఇక నీ ఒక్కరిని ఎత్తే వస్తాడా వాడు? నీ అభిప్రాయంలో? నా అభిప్రాయం అయితే కేసీఆర్ పక్క. రేవంత్ రెడ్డి ఏం పాపం చేసిండే? రేవంత్ రెడ్డి దాడిగా ఏం పాపం చేసిండు అంటున్నా. ఇంతగానో 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు. అడ్డే ఒడి పెడతాడు వాడు. దేన్ని చేస్తాడని పని చేస్తలేడు కదా గట్లా. అందుకొరకే నేను అంటారా. మళ్ళా మాత్రం రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డిని ఒక్కనెత్తే రాడు కదా. అందరితోటి అభిప్రాయంతో రావాలి. అసలు లంచం పెట్టకుండా అన్నిటి సౌకర్యం చేయాలి. ఏం చేసిండు చెప్పు? ఇంకా తాడు వాడి ముఖం ఉన్నదా? నీకు రాడు. వాడి ముఖం లేదు, రాడు. నేను చెప్తానుగా. మళ్ళీ మీరు కేసీఆర్నే గెలిపిస్తారా? కేసీఆర్ గెలిపిస్తామని నీ ఒక్కనంటే నడదు కదా. అప్పుడు వారికి ఎటు ఊగుతుందో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారా? పడుతున్నారు. కాంగ్రెస్ వచ్చే కంచి అన్నిటికీ ఇబ్బంది ఉన్నది.